కట్కేసర్ మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డితో పాటుగా 12 మందిపై ట్రెస్పాస్ కేసు నమోదైంది. ఈ నెల 21న ఏకశిల ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు మద్దతిచ్చేందుకు వచ్చి వెంచర్లో పనిచేస్తున్న యువకులపై ఎంపీ ఈటెల రాజేందర్ దాడి చేశారు. ఏకశిల భూ వివాదం తేలే వరకు ఇక్కడికి ఎవరిని రానివ్వకుండా ఉండాలని ప్రభుత్వ ఉన్నతాధికారులను ఎంపీ కోరగా ఆ ప్రాంతంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. మాజీ ఎంపీపీ గట్కేసర్ మండల బీజేపీ నాయకులు బసవరాజు గౌడ్, సురేష్ నాయక్, ఏకశిల ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జుబేర్ అక్రమ్, ఉమేర్ అక్రమ్, అమీర్ సోహెల్, చెరుకు శివారెడ్డి, సమ్మిరెడ్డి, వేమూరు శ్రీనివాస్, మన్యం, బాలు, ఐలయ్య, శ్రీనివాస్ రెడ్డితో కలిసి అక్రమంగా వ్యవసాయ భూమిలో ప్రవేశించి జేసీబీ యంత్రాలతో చెడగొట్టారని భూ యజమాని ఆలూరు వెంకటేష్ పోచారం ఐటీ కార్డర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కూడా తిరిగి ఆయన పర్యటించిండు. ఇక్కడ ప్లాట్ల యజమానుల సమస్యలు కూడా ఆయన కల్లారా చూసి చెల్లించి, అంటే నేను వచ్చినాక కూడా ఇక్కడ ఈ పరిస్థితులు ఇక్కడ ఉంటే ఎట్లా అని చెప్పి ఈ తిరిగి చూస్తున్న సందర్భంలో ఇక్కడ చిన్న ఘటన జరిగింది. వాళ్ళు కూడా కనీస గౌరవం లేకుండా, ఎంపీ అనేది లేకుండా వాళ్ళు కొంచెం ఎదురు తిరిగి మాట్లాడడంతో చిన్న ఇన్సిడెంట్ జరిగింది. దాని మీద అది అయిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రం పూర్తి ఇక్కడనే కూర్చున్నాడు ఎంపీ గారు కూర్చొని తష్వా అయ్యేదాకా నేను ఇక్కడ నుంచి కదలను, బాధితులకు న్యాయం చేసేదాకా ఇక్కడ నుంచి కదలను అని చెప్పి ఆ రోజు పూర్తి సమయం ఇక్కడనే వేరే కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసుకొని ఇక్కడనే కూర్చోవడం జరిగింది. మళ్ళా సంబంధిత అధికారులు కూడా దీని మీద స్పందించి మేము చూస్తాం సార్ మీరు వెళ్ళండి అని చెప్పి మాట ఇవ్వడంతో ఆయన ఆ రోజు సాయంత్రం 7 గంటలకు, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా ఇక్కడనే ఉన్నాడు. 7 తర్వాత ఆయన అధికారులు చెప్పడంతో పోయిండు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ మీడియాకు వచ్చిండు, వెంకటేశ్వరరావు అనే బిల్డర్ మీడియాకు వచ్చి అది నా పట్టా ల్యాండ్, నేను పాస్బుక్లు ఉన్నాయి, నా ల్యాండ్లో వేరే వాళ్ళు ఎట్లా వస్తారు నాకు చెప్పకుండా అని చెప్పి ఆయన మాట్లాడుతూ వచ్చింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్నారు. కుమార్, భూ యజమాని ఆలూరు వెంకటేష్ ఫిర్యాదులో ఏం పేర్కొన్నారు, ఇంకా పోలీసులు ఎవరెవరిపై కేసు నమోదు చేశారు? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే గట్కేసర్ లోని మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డితో పాటు మరో 12 మందిపై ట్రెస్పాస్ కేసు అయితే నమోదైంది. పోచారం మున్సిపాలిటీలోని కుర్రమూల రెవెన్యూ పరిధిలో ఏకశిల వెంచర్ లో ఈ నెల 21న ఏకశిల ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు మద్దతు తెలపడానికి వచ్చిన యువకులపై దాడి చేసిన ఎంపీ ఈటెల రాజేందర్, అలాగే ఏకశిల భూ వివాదం తేలే వరకు కూడా ఇక్కడ ఎవరిని కూడా రానియకుండా ఉండాలని ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఎంపీ ఈటెల రాజేందర్ కూడా పోవడంతో ఈ ప్రాంతంలో ప్రస్తుతం పోలీసింగ్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు. అయితే దీనికి సంబంధించి అంటే గురువారం నిన్న మాజీ ఎంపీపీ బీజేపీ నాయకులు బసవరాజు గౌడ్, అలాగే సురేష్ నాయక్, ఏకశిల ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు జుబేర్ అక్రమ్, అలాగే ఉమేర్ అక్రమ్, అలాగే అమీర్ సోహెల్, అలాగే చెరుకు శివారెడ్డి, అలాగే సమ్మిరెడ్డి, వేమూరు శ్రీనివాస్, మన్యం, బాలు, ఐలయ్య, నీలి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి అక్రమంగా సర్వే నంబర్ 739, 740, 741, 742లో వ్యవసాయ భూమిలో ప్రవేశించి జేసీబీ యంత్రాలతో చెడగొట్టారంటూ కూడా భూమి యజమాని ఆలూరు వెంకటేష్ పోచారం ఐటీ కార్డర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బిఎన్ఎస్ యాక్ట్ కింద 329(3) అలాగే 324(4) రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం దీనిపై అయితే దర్యాప్తు అయితే చేస్తున్నారు. మొన్న 2 రోజుల క్రితం ఏదైతే ఈటెల రాజేంద్ర అలాగే అతని సభ్యులు అందరూ కూడా ఇదే సర్వే నెంబర్ లోకి వెళ్ళి అక్కడ కొద్దిగా వివాదం చోటు చేసుకున్న నేపథ్యంలోని ఇటు భూ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రస్తుతం పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. అలాగే తమ భూమికి సంబంధించి తమకు న్యాయం చేయాలంటూ కూడా ఇటు భూ యజమాని కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ కుమార్.